ఈరోజు ముఖ్యంగా ప్రెస్ మీట్ పెట్టేదానికి కారణం కడప జిల్లాలో మరి ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో ఒక స్టీల్ ప్లాంట్ రావాలని ఎన్నో దశాబ్దాల నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు, కలలు కంటున్నారు. ఆ కళలు నిజం చేసేదానికి మహానేత కీర్తిశేషులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దమ్మలమడుగు ముద్దునూరు మధ్యలో ఉన్నటువంటి ఏదైతే పొలం అక్కడ ల్యాండ్ ఉందో ఏ దానికి కూడా ఉపయోగపడని ల్యాండు, అలాంటి ల్యాండ్లో స్టీల్ ప్లాంట్ నిర్మాణం చేస్తే అన్ని సౌకర్యాలు ఇక్కడ గండికోట నుంచి రిజర్వాయర్ నుంచి మైలవరం కానీ దగ్గరలో నీళ్ళ అలాట్మెంట్ ఉంటుంది. నేషనల్ హైవే అక్కడ రోడ్డు కానీ లింక్ కానీ, అదేవిధంగా ల్యాండ్ కూడా ఏదానికి నిరుపయోగంగా ఉన్నటువంటి ల్యాండ్ను అలాట్ చేస్తే ప్రజలకు రాష్ట్రానికి ఉపయోగపడుతుంది అనే ఆలోచనతో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు 2007లో బ్రహ్మణి స్టీల్ కింద అక్కడ ఫౌండేషన్ వేయడము, దాదాపు 1300 కోట్లు ఖర్చు కూడా పెట్టిన పరిస్థితి మనందరికీ తెలుసు. దురదృష్టవశాత్తు అది ఆగిపోవడం, కొన్ని అడ్డంకులు క్రియేట్ చేయడం, అక్కడ భూముల్లో కూడా ఆ ఫ్యాక్టరీగా 10,000 ఎకరాలు అలాట్ చేయడం, అక్కడ కొన్ని కోర్టుల్లో నెమళ్ళు ఉన్నాయి, వన్యప్రాణాలు ఉంటాయని చెప్పి కోర్టులకేసి దాన్ని ఆపే ప్రయత్నం చేయడం, అది ఆగిపోయింది. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చినప్పుడు మీ అందరికీ కూడా గుర్తే ఉంటుంది, నేను కూడా అప్పుడు తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాను ఎమ్మెల్సీగా. ఆ రోజు ఆదినారాయణ రెడ్డి గారు కూడా అక్కడే ఉన్నారు, తెలుగుదేశం పార్టీలో వైఎస్ఆర్ పార్టీ నుంచి చేరడం. ఆ రోజు మైలవరం మండలం ఎం కంబాల్ దిన్నె దగ్గర చంద్రబాబు నాయుడు గారు అందరం కలిసి అక్కడ ఫౌండేషన్ కూడా వేయడం జరిగింది తెలుగుదేశం ప్రభుత్వంలో. అది ఆ ప్రభుత్వంలో అక్కడే అది అట్లే ఆగిపోవడం జరిగింది. తర్వాత గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ తండ్రి గారి ఆశయాన్ని నెరవేర్చాలా, కడప జిల్లాలో ఎప్పటి నుంచో కలలు కంటున్నటువంటి స్టీల్ ప్లాంట్ ఖచ్చితంగా కలగానే ఉండకుండా ఆ ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆ ముఖ్యమంత్రి అయిన వెంటనే ప్లాంట్ ఏర్పాటు కోసం ఏపీ హైగ్రేడ్ స్టీల్ కింద కార్పొరేషన్ ఏర్పాటు చేయడము, దాని ద్వారా ఆ ఫ్యాక్టరీ ఫౌండేషన్ కూడా ఇక్కడ ఏం జరిగింది. తర్వాత వైఎస్ఆర్ స్టీల్ కార్పొరేషన్ కింద కూడా దాన్ని మార్చడం జరిగింది. తర్వాత పరిణామాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏది ఏమైనా కూడా ఒక పెట్టుబడి పెట్టాలంటే ఒక పారిశ్రామికవేత్త రావాలా, పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టేదానికి అని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు జేఎస్డబ్ల్యూ ఎండి గారు అయినటువంటి సజ్జన్ జిందాల్ గారిని ఒప్పించి మీరు కడప జిల్లాలో దమ్మలమడుగు నియోజకవర్గంలో ఉన్నటువంటి సున్నపరాళ్ళపల్లె దగ్గర స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయండి, అన్ని వసతులు అన్ని సౌకర్యాలు మేము కల్పిస్తాము, అన్ని రాయితీలు ఇస్తాము, మీరు రాంటని చెప్పి వాళ్ళను ఒప్పించి మళ్ళీ అక్కడ జేఎస్డబ్ల్యూ స్టీల్ కార్పొరేషన్ కింద 2023 ఫిబ్రవరి 15న సజ్జన్ జిందాల్ గారితో అక్కడ ఈ ఫౌండేషన్ కూడా వేయడం జరిగింది. మనందరికీ కూడా తెలుసు. జేఎస్డబ్ల్యూ కింద ఫౌండేషన్ అయిన తర్వాత దానికి అప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లోనే ముఖ్యమంత్రిగా ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ తీసుకురావడము, అదేవిధంగా వీటికి కావాల్సినటువంటి ఫ్యాక్టరీ నిర్మాణం కోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే కావాలనో, వాటర్ కావాలా, గండికోట నుంచి 2 TMC నీళ్ళు అలాట్ చేయడం, దానికి పైప్ లైన్ వేసి ఆ నిర్మాణం చేసి నీళ్ళు అందించేదానికి కావాల్సిన ఖర్చులు కూడా మేమే రాష్ట్ర ప్రభుత్వం భరుస్తుందని చెప్పడం, నేషనల్ హైవే NH67కు లింక్ చేసి 4 లేన్ రోడ్డు వేసేదానికి కూడా టెండర్లు పిలిచి పనులు ప్రారంభించడం, దానికి కరెంట్ ఏదైతే కావాలనో ట్రాన్స్మిషన్ లైన్స్ కానీ 220 kV సబ్స్టేషన్ కానీ దానికి కూడా అలాట్మెంట్ 76 కోట్లు ట్రాన్స్కోకు డబ్బులు కట్టడం, రైల్వే లైన్ కూడా ఏర్పాటు చేసేదానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద రాష్ట్ర ప్రభుత్వమే అన్ని ఏర్పాటు చేస్తారని చెప్పి జీవో ఇచ్చి పర్మిషన్లు తీసుకురావడం, పనులు కూడా కాంపౌండ్ వాల్ కానీ రోడ్డు కానీ పనులు కూడా ప్రారంభించినటువంటి పరిస్థితి మనం చూసాం. దురదృష్టవశాత్తు అక్కడ స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం దాదాపు 8,800 కోట్ల ఖర్చు పెట్టి 8,800 కోట్లు
రూపాయలు ఖర్చు పెట్టి ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ కింద స్టీల్ ఉత్పత్తి చేసేదానికి అక్కడ జీవోలు ఇష్యూ చేయడం, పనులు ప్రారంభించడం కూడా మనందరికీ తెలిసిందే. దురదృష్టవశాత్తు గవర్నమెంట్ పోవడం, తర్వాత వచ్చిన గవర్నమెంట్ ఆ రోజు చూశాం జేఎస్డబ్ల్యూ ఎండి గారి మీద కేసులు పెట్టి ఎవరైతే స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణం కోసం ఇక్కడికి వచ్చినారో అతని మీద ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇతను అరెస్ట్ చేసిన దాంట్లో ఇతన్ని అరెస్ట్ చేయాలని చెప్పి ఇతని మీద కేసులు పెట్టడం, కొంతమంది ఆఫీసర్లను కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. కానీ వాస్తవాలు ఏంటి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరినైతే తీసుకొచ్చారో సజ్జన్ జిందాల్ గారిని, జేఎస్డబ్ల్యూ స్టీల్ ఎండీని, వాళ్ళతోనే ఇప్పుడు పనులు ప్రారంభిస్తూ ఉన్నారు. అంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముందు చూపుతో పెట్టుబడిదారుని తీసుకొచ్చే వాళ్ళ మీద కూడా జగన్మోహన్ రెడ్డి తెచ్చినాడనే ఉద్దేశంతో ఆయన మీద కూడా కేసులు పెట్టి హెరాస్ చేసే పరిస్థితి చూశాం. కానీ మళ్ళీ ఈరోజు నాకు తెలిసినంత వరకు జేఎస్డబ్ల్యూ ఎండీనే ఆ సంస్థతోనే స్టీల్ ఫ్యాక్టరీ పనులు కొనసాగించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు మనం అందరం కూడా ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణం కోసం అక్కడ ప్రారంభించడం, అదేవిధంగా కొన్ని అడ్డంకుల వల్ల ఆగిపోవడం జరిగింది. రాయలసీమ ప్రాంతంలో స్టీల్ ఫ్యాక్టరీ తప్పకుండా రావాలా, మరింత ముఖ్యంగా దమ్మలవాడ నియోజకవర్గంలో ఆ మండలంలో సున్నపురాలపల్లె దగ్గర ఫ్యాక్టరీ ఏర్పాటు చేసేదానికి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే 3,300 ఎకరాలు ల్యాండ్ అలాట్ చేశారు. 1,100 ఎకరాలు స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణం కోసం ల్యాండ్ తీసుకోవడం, దానికి డబ్బులు కూడా 56 కోట్లు ఇవ్వడం జరిగింది. అక్కడ మనం చూసాం అసైన్ ల్యాండ్ ఉంటే కూడా దానికి డబ్బులు కూడా ఆ గవర్నమెంట్లో పే చేయడం జరిగింది. సున్నపురాలపల్లెలో అక్కడ ఆ పల్లెలకు సంబంధించినటువంటి రైతులకు. ఆ విధంగా 2,000 ఎకరాలు సోలార్ పవర్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేసేదానికి కూడా 2,000 ఎకరాలు అలాట్ చేయడం జరిగింది. ఈ విధంగా నిర్మాణం కోసం అన్ని అనుమతులు తీసుకొచ్చి పనులు కూడా ప్రారంభించినటువంటి ప్రాజెక్టు 2 ఏళ్ళైనా కూడా, గతంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు కడప జిల్లాకు మేము 15 రోజుల్లో పనులు ప్రారంభిస్తామని చెప్పారు. 2 సంవత్సరాలు పూర్తయిపోయింది. ఇప్పుడు మళ్ళీ పనులు ప్రారంభిస్తామని మళ్ళీ ఇక్కడికి వస్తూ ఉన్నారు. ఇదేదో కూటమి ప్రభుత్వమే తీసుకొచ్చిన మీ ఫ్యాక్టరీ అని చెప్పి వాళ్ళ ఖాతాలో వేసుకున్నటువంటి ప్రయత్నాలు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఇక్కడ స్టీల్ ప్లాంట్ రావడం జరుగుతుంది, కార్యరూపం దాల్చింది అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు సంకల్పం ఏదైతే చేశారో జగన్మోహన్ రెడ్డి గారు అన్ని పర్మిషన్లు తీసుకొచ్చి పనులు కూడా ప్రారంభించిన పరిస్థితిని ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మేము ఆదినారాయణ నిన్నప్పుడు కంబాలు నిన్న దగ్గర ఫౌండేషన్ వేసాం, అది అక్కడే అయిపోయింది. ఈరోజు జరుగుతున్నటువంటి పనులు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ప్లాంట్ పనులు ప్రారంభించంటే ఈ 2 ఏళ్లలో సుమారుగా పూర్తి అయ్యేది ఫ్యాక్టరీ. ఈ 2 సంవత్సరాలు పూర్తిగా నిర్లక్ష్యం చేయబడింది. అంటే ఈ స్టీల్ ఫ్యాక్టరీ మీద ఎంత కూటమి ప్రభుత్వానికి మాది డబల్ ఇంజన్ అని చెప్తున్నారు. ఈరోజు డబల్ ఇంజన్ ఏం లాగింది? 2 సంవత్సరాలు పూర్తి అయితేనే కూడా పనులు కూడా ఆగిపోయిన పనులు కూడా ప్రారంభించలేని పరిస్థితిలో ఉంది, మనకు అర్థమవుతా ఉంది. 15 రోజుల్లో పనులు మొదలు పెడతామని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఈ రోజు కూడా పనులు ప్రారంభించలేదు. నేను ఇప్పటికైనా చెప్తా ఉన్నా, ఇక్కడ చిత్తశుద్ధితో మీరందరూ కూడా పనులు ప్రారంభించి ఇది ఫ్యాక్టరీ పూర్తి చేయాలని చెప్పి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఈ ఫ్యాక్టరీని కొనసాగించి తొందరగా పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. 2 ఏళ్ళు అయింది. ఇప్పుడు మళ్ళీ 3వ తారీఖు గౌరవ ముఖ్యమంత్రి గారు వస్తామని చెప్తున్నారు. మరి పనులు చేసేదానికే పబ్లిసిటీ కోసం వస్తున్నారా? చిత్తశుద్ధితో దీన్ని పూర్తి చేయాలా? ఇది ఇక్కడ రావడానికి కారణం, ఇక్కడ వచ్చి కార్యరూపం దాల్చిందంటే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి కృషి వల్లనే అన్ని పర్మిషన్లు వచ్చినాయి. ఆయన చేసిన కృషి వల్లనే ఇక్కడ దమ్మలమడుగులో ప్లాంట్ వస్తుంది.